చాందినీ చౌక్ దగ్గర 2 బండులు ఉన్నాయి. చికెన్ రుమాలి రోటీ అమ్ముతూ ఉంటాడు. ఇక గౌరవ్ కబాబ్ చికెన్ సూప్ అమ్ముతూ ఉంటాడు. నీరజ్ బండి దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా గౌరవ్ బండి వద్ద చాలా తక్కువ మంది కబాబ్ సూప్ కోసం వస్తూ ఉంటారు. అలా నీరజ్ బండి బాగా సాగుతూ ఉంటుంది. గౌరవ్ పని దిగజారిపోతూ ఉంటుంది. అది చూసి గౌరవ్ లోపల రగిలిపోతూ ఉంటాడు. అలా ఒకరోజు నీరజ్ ఏదో పని మీద వెళ్ళగా ఆ రోజు అతని భార్య సరయుని బండి దగ్గర ఉంచి వెళ్తాడు. సాయంత్రం నీరజ్ కు రావడానికి ఆలస్యం అవుతుంది. దాంతో సరియు కంగారు పడుతూ అనుకుంటుంది, ఓరి దేవుడా, కస్టమర్స్ రావడం మొదలు పెట్టారు. ఆయన రాకుండా నేనెవరికి రుమాల్ రోటీ చికెన్ ఇవ్వలేను. ఎందుకంటే ఆయన నన్ను ఏమీ అమ్మడానికి అనుమతించలేదు. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? సరియని చూసి గౌరవ్కు అర్థమైంది ఏదో విషయం ఉందని. అందుకే సరియు ముఖంలో అంత బాధ ఉందని. ఆ తర్వాత గౌరవ్ ఆమెపై అలాగే దృష్టి పెట్టి ఉంచాడు. కొద్దిసేపటి తర్వాత నీరజ్ చేతిలో నల్ల రంగు సంచి పట్టుకొని వచ్చాడు. ఇంకా సరియు చెవిలో ఏదో చెప్పి ఆ నల్ల రంగు సంచి ఇచ్చాడు. ఆపై సరియు నీరజ్తో అంటుంది, ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు? కస్టమర్స్ వచ్చారు. వారు ఎప్పటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు నేను వాళ్ళకి అమ్మడానికేమో ఒప్పుకోలేదు. ఇది మాట్లాడే సమయం కాదు సరియు. ఈ సంచి నుండి ఆ మాయ పౌడర్ తీసి ఆ తవా చికెన్ పై చల్లు. సరియు త్వరగా నల్ల సంచి నుంచి ఆ మాయా పౌడర్ ని తీసి చికెన్ పై చల్లుతుంది. ఆ తర్వాత అందరికి ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇక్కడ నేను ఒక్కదాన్ని, పైగా కస్టమర్స్ రద్దీ, పైగా గౌరవ్ వక్ర దృష్టి. కానీ నీకు తెలుసుగా, నేను వెళ్ళకుంటే మనకు కస్టమర్స్ తగ్గుతారని. ఈ పౌడర్ అద్భుతం అలాంటిది. దీని గురించి ఎవరికి చెప్పకు. అలా మెల్లమెల్లగా సమయం గడుస్తూ పోతుంది. వాళ్లకు ఆదాయం బాగా వస్తుంది. దాంతో వాళ్ళు గుడిసె నుంచి డాబాకు మారుతారు. కానీ వాళ్ళ రహస్యం ఎవరికీ తెలీదు. కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు అసలు అంత ఆదాయం ఎలా పెంచుకున్నారని. సరే, మీరు త్వరగా వెళ్ళండి, ఆ మాయా పౌడర్ తీసుకురండి, కస్టమర్స్ వచ్చే సమయం అయింది. ఆ రోజు నీరజ్ పౌడర్ తేయడానికి వెళ్తాడు. నిజానికి అతని మాయా పౌడర్ ఆ చికెన్ లో చల్లటం వల్లనే ఆ సువాసన చాలా దూరానికి వస్తుంది. దాని రుచి కూడా అద్భుతంగా మారుతుంది. కానీ ఆ రోజు గౌరవ్ తనని వెంబడించాడు. ఈ రోజు ఇతని రహస్యం తెలుసుకొని తీరుతాను. ఇదే సమయం. రోజు నీరజ ఎక్కడికో వెళ్తున్నాడు. తిరిగి వచ్చాక సరియు చేతిలో ఏదో నల్ల రంగు సంచి పెడుతున్నాడు. తర్వాత గౌరవ్ నీరజ్ వెనక్కి వెళ్తూ ఉంటాడు. కానీ నీరజ్ ను గౌరవ్ పట్టుకోలేకపోతాడు. నీరజ్ గౌరవ్ కన్నా చాలా ముందుకెళ్తాడు. దాంతో గౌరవ్ అలసిపోయి తిరిగి తన బండి దగ్గరకు వచ్చి నిల్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత నీరజ్ మళ్ళీ ఒక నల్ల సంచి తెస్తాడు. ఇంకా సరీకు తవ్వ చికెన్ పై ఆ మాయ పౌడర్ ను చల్లమని చెబుతాడు. కానీ దూరంగా ఉన్న గౌరవ్ రోజు అది గమనిస్తూ ఉంటాడు. ఓహో, ఇదా విషయం. నేను ఈ మాయ పౌడర్ ని రాత్రికి దొంగిలించి తీరతాను. సరియు పౌడర్ దాచడం గౌరవ్ చూస్తాడు. ఇక సందు దొరకగానే ఆ పౌడర్ దొంగిలిస్తాడు. ఆ తర్వాత రోజు అతను కబాబ్ ఇంకా సూప్ లో ఆ మాయా పౌడర్ ను కలుపుతాడు. ఇంకా మనసులో చాలా సంతోషిస్తాడు. కానీ ఆ మాయా పౌడర్ వేసినా కూడా గౌరవ్ కబాబ్ చికెన్ లో ఎటువంటి మాయా పనిచేయదు. అతని బండి దగ్గరకు వచ్చిన 4-5 కస్టమర్స్ కూడా కోప్పడతారు. ఏంటిది? ఈ కబాబ్ తినడంతో నా నోట్లో పుద్దలా వచ్చింది. ఇది పనికి మాలింది. ఛీ, రుచి లేదు, పైగా ఫరెస్ట్ గా ఉంది. ఛీ ఛీ ఛీ. గౌరవ్ పూర్తిగా భయపడ్డాడు. కస్టమర్స్ ఆయన చెప్పుతో కొట్టడం మొదలు పెట్టారు. నన్ను వదిలేయండి. అతని బండి ఇప్పుడు శాశ్వతంగా మూయబడింది. గౌరవ్కి ఇప్పుడు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఒకరోజు అతను నీరజ్ ఇంటికి వెళ్తాడు. నీరజ్, ఒక విషయం చెప్పు. అలా నువ్వు ఏం కలుపుతున్నావు? తవా చికెన్ రోటీలో ఆ వచ్చే రుచి నా బండిపై రావడం లేదు. నా పని, బండి అన్ని నాశనం అయ్యాయి. నా భార్య బిడ్డలు ఆకలితో చచ్చిపోతున్నారు. ఏం చెప్పాలి నేను? నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. నా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని ఉంది నాకు. అరే లేదు లేదు, అలా అనుకో గౌరవ్. ఇది కేవలం మా చేతి రుచి మాత్రమే. జనాలకు మా చేతి రుచి నచ్చింది అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇలా చస్తామనే మాట అనుకు. సరియు, తనకి లోపల నుంచి కాస్త డబ్బు తెచ్చి ఇవ్వు. రేషన్ తీసుకెళ్తాడు. నువ్వు ఇంకాస్త కష్టం చెయ్యి, నీకు కూడా బాగా నడుస్తుందేమో. కానీ నీ మాయ పౌడర్ గురించి ఏ మాయ లేదు. నువ్వు పనికి మాల వాదన చేయకు. అది విని గౌరవ్ తిరిగి తన ఇంటికి వస్తాడు. ఆపై తను మనసులోనే అనుకుంటాడు, ఏదో ఉంది మాయ ఆ నీరజ్ దగ్గర. ఆ రోజు గౌరవ్ పొద్దుటే లేచి నీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతని వెనకే వెళ్తూ ఆ అడవి వరకు వెళ్తాడు. అడవి మధ్యలో ఒక కుటీరం దగ్గరికి వెళ్తున్న నీరజ్ ను చూస్తాడు. అతను ఒక రోడ్లో మసాలాను దంచి ఒక సంచిలో కట్టుకోవడం గౌరవ్ చూస్తాడు. రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకుంటాడు. నీరజ్ గౌరవ్ ని అక్కడ చూసి కంగారు పడుతూ అంటాడు, నువ్వు ఇక్కడ ఎలా? నేనేదో అలా వచ్చాను. నేను చాలా రోజులుగా నిన్ను పట్టుకోవాలి అనుకుంటున్నాను. ఒక రోజు నీ వెనక వచ్చాను కూడా. నువ్వు ఆ రోజు తప్పించుకున్నావు, కానీ ఈ రోజు తప్పించుకోలేవు. ఈ రోజు నువ్వు నిజం చెప్పి తీరాలి. ఇంకెంత దాస్తావు? ఈ రోల్ రహస్యం ఏంటి నాకు చెప్పు. ఆ రోట్లో అంతేముంది? నువ్వు ఇక్కడికి వచ్చి మరి మసాలా దంచుతున్నావు. మీ ఇంట్లో కూడా ఉంటుంది కదా ఆ రోలు.
అలా అడగ్గా నీరజ్ రోల్ రహస్యం గురించి చెప్తాడు. ఇది ఒక ముసలమ్మ ఇల్లు. ఆమెకు తవ్వ చికెన్ రుమాలి రోటీ చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు నా బండి దగ్గరకు తినడానికి వస్తుంది. ఒకరోజు ఆమె చనిపోయింది. ఆమె మరణించే ముందు నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చింది. నువ్వు ఎప్పుడైతే నా రోట్లో తవ్వా చికెన్ కోసం మసాలా దంచి తీసుకెళ్తావో ఆ రోజు నుంచి నీ బండి బాగా నడుస్తుంది. నీ బండి వద్ద కస్టమర్స్ రద్దీ ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఒక రోజు నువ్వు చాలా గొప్ప ధనవంతుడివై నీ సొంత దుకాణం పెడతావు బాబు. ఇదే నా ఆశీర్వాదం. కేవలం ఇది మాత్రమే నిజం. నేను ఇక్కడి మసాలా దంచి తీసుకెళ్తాను. వెళ్ళి ఆ తర్వాత చికెన్ ఇంకా రుమాల్ రోటీపై దాన్ని చల్లుతాను. నా తవ్వా చికెన్ ఇంకా రుమాల రోటీ రుచి కూడా 2 రెట్లు పెరుగుతుంది. ఇది అమ్మ మాయ, అంతే. కొద్దిసేపటి తర్వాత ఆ కుటీరంలో ఉన్న ఆ రోల్ నుంచి నవ్వుతున్న ముసలమ్మ శబ్దం వినిపిస్తుంది. అరే గౌరవ్, ఏమైంది? నీ కబాబ్ సూప్ టేస్ట్ పెరగలేదా? ఎందుకో తెలుసా? నువ్వు అత్యాసపరుడివి, 1వ నెంబరు పీనాసి వెధవి. అందుకే నీ కర్మఫలం నీకు దొరికింది. నువ్వెప్పుడు ఆకలిగా ఉన్న వాళ్ళకు అన్నం పెట్టలేదు, పైగా ఎప్పుడు వాళ్ళని తిట్టి పంపేవాడివి. ఇంకా ఒక రోజు నేను కూడా నీ దుకాణం వద్దకు వచ్చాను. నన్ను కూడా నువ్వు తిట్టి పంపించావు. కానీ నీరజ్ నాకు చికెన్ రుమాలి రొట్టి తినిపించాడు. అప్పుడు నేను నీకు శాపం ఇచ్చి వెళ్ళాను, ఇంకా నీరజ్ కు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాను. ఇది విషయం. కేవలం నీ కర్మఫలం నువ్వు అనుభవిస్తున్నావు. ఇంకా నీరజ్ కు తన కర్మఫలం దొరుకుతుంది. మంచి చేస్తే మంచే వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. అది చెప్పి ఆ ముసలమ్మ మాయమైంది. గౌరవ్ కు తన తప్పుకు పశ్చాత్తాపం కలిగింది. అతను నీరజ్ ను క్షమాపణ కోరాడు. నీరజ్ కూడా అతని క్షమాపణలు స్వీకరించి తనని క్షమించి పనిలో ఉంచుకున్నాడు. ఇప్పుడు గౌరవ్ అసలు ఈర్ష్య పడటం లేదు. నీరజ్ పని ఇంకా బాగా సాగుతోంది ఇప్పుడు. అరే, మీరేం తీసుకొచ్చారు మళ్ళీ? మనది అసలు చిన్న గదిల్లు, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? వదిలే కోడలా, వీడు అసలు మన మాట ఇప్పుడిన్నాడని అన్ని పనికి మాల వస్తువులను తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకో తెలీదు. ముందు ఇల్లు పెద్దది కట్టు, మన ఇల్లు రోడ్డు కన్నా దిగువకు వెళ్ళిపోయింది. అవన్నీ చూడకుండా ఇలాంటి పనికి మాలిన వాటిపై ఖర్చు చేస్తున్నావు ఎందుకురా? కాస్త బుర్రవాడు. అమ్మా, ఇది పనికి మాలిన వస్తువు కాదు, పైగా బాగా పనికొస్తుంది. అయినా దాన్ని నేను కొనలేదు, మా ఓనర్ గారు ఫ్రీగా ఇచ్చారు. ఆయన దీన్ని పడేయబోతుంటే నేను బాగు చేయించుకొని వాడుకుంటానని అడిగి తీసుకొచ్చాను. కానీ ఈ మిషన్ తో ఏం చేస్తారు? నీకు తెలుసా, దాంతో పిజ్జా చేయవచ్చు. నేను మా కంపెనీలో చేస్తాను కదా. మనం ఒక సొంత దుకాణం తెరిచి పిజ్జా అమ్మే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఊళ్ళో వారికి పిజ్జా అంటే ఏంటో కూడా తెలీదు. వాళ్ళు మన వెజ్ పిజ్జా తింటే అప్పుడు దాని గురించి తెలుస్తుంది వాళ్ళకి. అరే, నేను అదే అంటున్నా. ఇక్కడ వాళ్ళకి అసలు పిజ్జా అంటే ఏంటో కూడా తెలీదు. ఇక దాని కొని ఎలా తింటారు? వీటన్నిటి వెనక పడొద్దు. ఒకవేళ నీ పని పోయి ఈ వ్యాపారం నడవలేదో తినడానికి ఇబ్బంది అవుతుందిరా. అరే అమ్మా, నేను ఇప్పుడు ఏ పని వదలను, కొద్ది రోజుల తర్వాత. అయినా నేను అందుకేగా రూపాకు కూడా కడాయిలో వెజ్ పిజ్జా చేయడం నేర్పించాను. అవసరమైతే తను కూడా వ్యాపారం చూసుకోగలనని. ఒకరోజు అర్ధరాత్రి భారీ వర్షం పడి ఇంటి పైకప్పు కారుతుంది. ఇదేంటి, ఇంట్లోకి నీరు వచ్చేసింది. మైక్రోవేవ్ తడుస్తుందేమో. అయ్యో, దాని పైన పెట్టాలి, పాడవుతుంది. ఓరి దేవుడా, వీడికి ఈ పరిస్థితుల్లో కూడా ఆ మెషిన్ మీదే దిగులు పట్టుకుందే. తర్వాత రోజు ఉదయం వర్షం తగ్గింది. నేను పనిలోకి వెళ్లే ముందే బజార్ వెళ్లి పెద్ద పట్ట తీసుకొని వచ్చి ఇంటి పైన కప్పుతాను. అప్పుడు వర్షం నీరు లోపలికి రాదు. ఇప్పటికి వదిలేయండి. ఎందుకు పొద్దుటి నుంచి నా మనసు అయితే బాగోలేదు, కీడు శంకిస్తుంది. మీరు పనికి కూడా సెలవు పెట్టండి, రేపెళ్ళి పట్ట తెద్దురు. అరే ఏం కాదు రూపా, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అలా చెప్పి అనుజ్ దుకాణం వైపు వెళ్తాడు. కానీ దారిలో చాలా నీళ్లు రోడ్లపై నిండుంటాయి. ఆ వైపుగా వెళ్తూ ఉండగా కరెంటు తీగ తెగిపడి ఆ నీళ్లలో పడుతుంది. దాంతో కరెంట్ షాక్ తగిలి అనుజ్ అక్కడికక్కడే చనిపోతాడు. అనుజ్ చావు కబురు ఇంట్లో వాళ్ళకు తెలియగానే వాళ్ళు సర్వం కోల్పోయినట్టుగా బాధపడతారు. ఆ బాధను వాళ్ళు తట్టుకోలేకపోతారు. అరే నా బాబు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా? ఆ పైవాడు కూడా ఏంటి ఇలా చేశాడు? చనిపోయే వయసు నాది కదా, నన్ను కదా తీసుకెళ్ళాలి దేవుడు. ఏమి చూడని నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడే, అన్యాయం చేశాడే మాకు దేవుడు. లేదు తీయ, ఆయనకేం అవ్వలేదు. మీరెందుకు ఏడుస్తున్నారు? ఆయన నిద్రపోతున్నారు అంతే. మీరే చూడండి, కాసేపటికి లేస్తారు. లేవండి లేవండి, త్వరగా లేవండి. మీరు అన్నారు కదా మనం వెజ్ పిజ్జా వ్యాపారం చేద్దామని, మరిద్దరం కలిసి పిజ్జా చేయాలని. లేవండి త్వరగా.
రూపా స్పృహలోకి రమ్మా. అనుజ్ వెళ్ళిపోయాడు మనల్ని వదిలి. ఇక తను ఎప్పటికీ తిరిగి రాడు. మనిద్దరిని వదిలి వెళ్ళిపోయాడు వాడు. రూప వెక్కి వెక్కి ఏడుస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రూప ఆ మైక్రోవేవ్ని తీసుకొని షాప్కు బయలుదేరుతుంది. అమ్మా రూపా, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఆ మిషన్ తీసుకొని? అత్తయ్య, ఇప్పుడు ఆయన మనతో లేరు. ఇక మన ఇద్దరం కలిసే కదా మన బతుకుని మనం బతకాలి. అలాగే ఆయన కళను కూడా పూర్తి చేయాలి. కడాయి పిజ్జా చేయడం ఆయన నాకు నేర్పించారు కదా. ఇక దాన్ని తయారు చేసి ఊర్లో అమ్మితే మనకు కాస్త ఆదాయం వస్తుంది. దానితో మన అవసరాలు తీరుతాయి. అలాగే ఆయన కళ కూడా నెరవేరుతుంది కదా. సరిగ్గా చెప్పావు రూపా, మనం వాడి కళను నెరవేర్చాలి. అప్పుడే అనూస్ కంపెనీ నుంచి అతని మేనేజర్ వస్తారు. ఇవి తీసుకోండమ్మా, ఇది అనుజ్ పోయిన నెల జీతం. ఇది ఉంచండి, కాస్త మీకు ఉపయోగపడుతుంది. చాలా ధన్యవాదాలు బాబు. ఈ డబ్బు ఇప్పుడు మాకు చాలా అవసరం. అమ్మా, నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, ఇది అనుజ్ కష్టం. అది చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ అత్త కోడలు మైక్రోవేవ్ తీసుకొని బాగు చేపించడానికి షాప్ కి వెళ్తారు. కానీ అది పూర్తిగా పాడైపోయిందని, బాగు చేయడం చాలా కష్టమని అక్కడ వారికి అర్థమవుతుంది. అది విని వాళ్ళిద్దరూ బాధపడతారు. కానీ రూప తన భర్త కలను నిజం చేయాలనుకుంది. అందుకే ఆమె కడాయి పిజ్జాను అమ్మాలనుకుంది. ఆ తర్వాత వాళ్ళు షాప్ నుంచి పిజ్జాకు కావలసిన కొన్ని సామాన్లను కొనుక్కొని వచ్చారు. తర్వాత ఇంటికొచ్చి వారిద్దరూ కడాయిలో వెజ్ పిజ్జా తయారు చేశారు. వాటిని ఊళ్ళో అమ్మడానికి వెళ్తారు. అది చూసి అక్కడికి జనాలు వస్తారు. ఏమన్నారు? పిజ్జానా అంటే ఏంటి? పిజ్జా చాలా టేస్ట్ ఉంటుందక్క. మా ఆయన ఒకసారి పట్నం వెళ్ళినప్పుడు నాకు తినిపించారు. ఇక ఇప్పుడు మీరు పిజ్జా కోసం పట్నం వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే చౌకగా తాజా కూరగాయలతో తయారైన పిజ్జా దొరుకుతుంది మీకు. వా, చాలా మంచి విషయం. దీని రేట్ ఎంత ఇంతకి? 50 రూపాయలు మాత్రమే. అరే వా, చాలా చవక. సరే అయితే నాకు ఒక వెజ్ పిజ్జా ఇచ్చే మరి. హా, నాకు కూడా. ఆ అత్త కోడలు చేసిన వెజ్ పిజ్జా అందరికి చాలా నచ్చుతుంది. ఈ రోజు మా ఇంటికి అతిథులు వస్తున్నారు. నువ్వు నాకు ఒక 10 వెజ్ పిజ్జాలు ప్యాక్ చేసి ఇవ్వు. నాకు కూడా 4 వెజ్ పిజ్జాలు ఇవ్వు. వంట చేసే పని తప్పుతుంది నాకు ఇవాళ. రూపా సుమిత్ర ఇంటికెళ్లి కడాయిలో రకరకాల కూరగాయలతో వెజ్ పిజ్జా తయారు చేస్తారు. కాసేపటి తర్వాత కస్టమర్స్ వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బు ఇచ్చి పిజ్జాలు తీసుకొని వెళ్తారు. తర్వాతి రోజు రమ ఒక అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. రూపా, వీడు నా తమ్ముడు మోహన్. ముంబైలో ఉంటాడు. పెద్ద యూట్యూబర్. తను నువ్వు చేసిన కడాయి వెజ్ పిజ్జా తిన్నాడు. తనకు బాగా నచ్చింది. నేనైతే నమ్మలేకపోతున్నాను. పల్లెటూరులో ఉండే ఒక మామూలు స్త్రీ ఇంత బాగా పిజ్జా చేయగలదా, అది కూడా కడాయిలో, పైగా హోమ్ మేడ్. నేను మీ వీడియో తీసి ఛానల్లో వేద్దాం అనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే. మీరేమంటారు? సరే బాబు, అలాగే. చెప్పండమ్మా, మీకు కడాయి పిజ్జా చేయడం ఎలా వచ్చింది? ఇప్పటి వరకు అందరూ మైక్రోవేవ్ లో చేసిన పిజ్జా తినుంటారు, కానీ కడాయిలో చేసిన పిజ్జా మొదటిసారి చూస్తున్నాను. బాబు, ఈ మోడర్న్ వంటలు చేయడం నాకేమొచ్చు. ఇదంతా నా కోడలు, నా కొడుకు నుంచి నేర్చుకుంది. వాడు పిజ్జా చేసేవాడు పిజ్జా కంపెనీలో. అత్తయ్య సరిగ్గా చెప్పారు. ఈ కడాయి వెజ్ పిజ్జా నాకు ఆయనే నేర్పించారు. ఇది ఆయన కలే, అదే మేము పూర్తి చేస్తున్నాం. రోహన్ ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఆ అత్త కోడల కడాయి వెజ్ పిజ్జా అన్ని చోట్ల వైరల్ అవుతుంది. దాంతో వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సొంత ఇల్లు కూడా కట్టుకుంటారు. ఆపై సొంత పిజ్జా రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేస్తారు. చాలా మందికి పని కూడా కల్పిస్తారు. రూపను చూసి తన అత్త ఆనందంతో పొంగిపోతుంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్